నమస్కారం. మీకు నచ్చే మీరు మెచ్చే షడ్రుచుల సమ్మేళనం మీ ఇంటి వంట వంటల ఖజానా ఈ రోజు కూడా మరో రెండు అద్భుతమైన రుచులతో రెడీ అయిపోయిందండి. మరి ఆ అద్భుతమైన రుచుల్ని ఆస్వాదించాలి అంటే మీ ఇంటి వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోవాల్సిందే. మీ ఇంటి వంట మీకోసం ఎన్నో రుచుల్ని మరెన్నో వంటకాల్ని పరిచయం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఈ సమ్మర్ స్పెషల్ డిషెస్ గా మీ ముందుకు తీసుకొచ్చింది మనం మీ ఇంటి వంట నాన్ వెజ్ పచ్చళ్ళని అలాగే వెజ్ కర్రీస్ ని. మరి అవేంటో తెలుసుకోవాలి అంటే మన ప్రోగ్రామ్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సిందే. ఈరోజు హైదరాబాద్ గ్రీన్ పార్క్ కాలనీలో ఉంటున్న రాధిక గారి ఇంటికి వచ్చాం. రాధిక గారు మన కోసం ఒక వెజ్ కర్రీ ఒక నాన్ వెజ్ పచ్చడి తయారు చేసి చూపిస్తా అన్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. రాధిక గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ పరిచయం చేసి వంటలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నారు. కాంప్లిమెంట్ ఇచ్చేసాను స్టార్టింగ్ లో. థ్యాంక్ యూ. మరి నాకులేదేంటి? మీరు చాలా బాగున్నారు. అదే ఇచ్చిపుచ్చుకున్నాం కదా కాంప్లిమెంట్స్. ఓకే డన్, హ్యాపీగా ఉన్నాం. మరి ఒక నాన్ వెజ్ పచ్చడి ఒక వెజ్ కర్రీ రెండిట్లో ఏది ఫస్ట్ చేస్తారు మీరు? వెజ్ కర్రీ. వెజ్ కర్రీయా? సో వెజ్ కర్రీ పేరేంటి? టమాటా మసాలా. టమాటో మసాలా. టమాటో మసాలా కావాల్సిన పదార్థాలు చెప్పండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, చెప్పండి. టమాటో, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కారపొడి, కొత్తిమీర, ఉప్పు, పుదీనా, గరం మసాలా, పసుపు, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, బిర్యానీ ఆకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పల్లీల పొడి, ఆవాలు, ధనియాల పొడి, జీలకర్ర, నూనె. కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముందు ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఆయిల్ పోయాలి. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నారు మరి వంట? ఇది మా అమ్మగారి దగ్గరే. అమ్మగారు వంట అనమాట. మీకు వంటలు బాగా చేస్తారా మీరు? పర్వాలేదు, బాగానే చేస్తాను. పర్లేదు, మీ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగే చేస్తారా? ఓకేనా? ఓకే, మనకి ఆయిల్ హీట్ అయింది, వేసాం. నెక్స్ట్ అది కొంచెం వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నెక్స్ట్ పసుపు కొంచెం వేగనివ్వాలి. ఓకే. అయితే మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నా హాబీస్ వచ్చేసి సింగింగ్. సింగింగా? పాటలు బాగా పాడతారనమాట. అయితే ఓకే, నేర్చుకున్నారా? నేర్చుకోలేదు, వంటింట్లో వంట చేస్తూ. ఓకే, సో అయితే కిచెన్ సింగర్ అనమాట. అంతే. ఇది ఎంతవరకు వచ్చింది చూడండి. సో దీని పని అయిపోయిన తర్వాత మనం చక్కగా పాటలు కూడా పాడుతున్నాం. ఇది వేగిందండి, కొంచెం చల్లారనివ్వాలి. అంటే స్టవ్ ఆఫ్ చేయాలా? స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. చల్లారే లోపు చక్కగా మీరు అన్నట్టే ఒక కిచెన్ సాంగ్ పాడచ్చు కదా. అంటే కిచెన్ సాంగ్ అంటే కిచెన్ సాంగ్ కాదు, ఒక మంచి సాంగ్. ఓకే, పాడండి. మీఠీ మీఠీ ధును బజాయే రాధా की मन कुलवाए गोपी फूले गिरिधर नंदलाला नंदलाला गोपी फूले गिरिधर नंदलाला नंदलाला. అంతేనా? అంతే. అరే, ఆ జస్ట్ ట్యూన్ ఒకటే పాడేది మీరు, అంతే. తర్వాత పాట అంతా పాడతారేమో అనుకున్నాను. అసలే నా ఫేవరెట్ హీరో మహేష్ వస్తున్నాయే కలేజా. సరే అయితే, సో ఇది కూడా మనం చల్లారిపోయి ఉంటుంది కదా. ఓకే, మనం గ్రైండ్ చేసేసుకుందాం. అయితే గ్రైండ్ చేసేసుకో. ఏమేమి వేయాలి ఇందులో? దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. సో అన్నీ మనం ఇంకా డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకోవడం. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎంత వేసుకుంటే అంత స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ కారం. మీరు బాగా కారం తింటారనుకుంటా కదా, అర్థం అవుతుంది, వేడల్లోనే అర్థం అవుతుంది. ఉప్పు. చింతపండు తీసుకోవట్లేదు కాబట్టి పులుపుకు కొంచెం ఈ టమాటోస్ తీసుకోవాలి. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇదేంటిది? ఇది పల్లీల పొడి. పల్లీల పొడి. ఇది నువ్వుల పొడి. నువ్వుల పొడి. నెక్స్ట్ కొబ్బరి పొడి. సో ఈ పొడులన్నీ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పుదీనా ఆకులు. సో అన్నీ ఒకేసారి మనం గ్రైండ్ చేసేస్తాం అన్నీ. నెక్స్ట్ ధనియాల పొడి.
ఓకే అండి, మరి మనం పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకుందామా? తర్వాత ఆయిల్ నేను వేస్తా. ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలి మనం ఇప్పుడు? పోపుకి సరిపడా. పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. చాలా. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర. ఓకే, ఆవాలు. నెక్స్ట్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఎందుకు వేస్తున్నారు? గుమగుమలాడే వాసన రావడానికి. ఓకే, అంటే పక్కింటి వాళ్ళని బిర్యానీ ఆకుతో రప్పిస్తారనమాట. నెక్స్ట్ కాస్త పసుపు, తర్వాత కొంచెం కరివేపాకు, టమాటోస్ని తీసుకొని ఈ మసాలా అందులో. ఓకే, అంటే ఈ టమాటా మీరు 4 సైజ్ గా కట్ చేసుకున్నారు అనమాట. ఫుల్ గా కాకుండా కొంచెం హాఫ్ లో కట్ చేసుకున్నారు. ఇందులో స్టఫ్ చేసుకోవాలి మనం. ఇది ఓకే, నెక్స్ట్ టమాటోస్ని పోపులో వేసుకోవాలి. ఓకే, సో దీంతో పని అయిపోయినట్టే మనకి. అది మిగిలిన మసాలా అంతా అందులో వేసేసేయాలి. వేసాను అయితే నేను సిమ్లో పెట్టి చేసుకుంటే, సిమ్లో పెట్టి చేసుకోవాలి. మనకి గుత్తి వంకాయ ఎలాగో అలాగే సేమ్. ఇందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అందులో కొంచెం వాటర్ పోద్దామా ఇందులో అయితే? ఇది ఇలా కొంచెం వేగితే పచ్చి వాసన పోతుంది. తర్వాత వాటర్ మనకి టమాటా కూడా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సరిపోతుంది. ఇందులోనే కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టేసి మగ్గనిద్దాం. మూత పెట్టేసేసి మగ్గని. ఓకే అండి, మరి ఎంతసేపు మగ్గనివ్వాలి మనము? ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ లో మగ్గిపోతుంది. టమాటోస్ కదా, త్వరగా అయిపోతుంది. అండ్ ఇది మనకి ఎందులో కాంబినేషన్ గా తింటే బాగుంటుంది? రోటీస్, బిర్యానీలో కూడా, ఫ్రైడ్ రైస్. ఓకే, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ కి మసాలా సూప్ చాలా బాగుంటుంది. అంటే ఇదంతా మనకి బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా, సో గ్రేవీ టైప్ లో మనకి బాగుంటుంది. కొత్త వంటలు కూడా ట్రై చేస్తుంటారు మీరు? ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం మరి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తే అది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు కర్రీ అయినట్టు రెడీ అయ్యి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, కొత్తిమీర ఏదో అన్నారు కదా, వేసిన తర్వాత ఇద్దామా లేకపోతే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత? సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీనిపైన గార్నిష్ చేసుకుందామా? టమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, వ్యూయర్స్ కి చెప్దాం. చూసారు కదండి, వేడిగా టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. టమాటా మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు, జీలకర్ర, కారం, ఉప్పు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, పల్లీల పొడి, కొత్తిమీర, నువ్వుల పొడి, బిర్యానీ ఆకు, పసుపు, టమాటో ముక్కలు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత వేగిన ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి, కారం, ఉప్పు, టమాటో ముక్కలు, పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, పుదీనా, ధనియాల పొడి వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. వేయించిన తర్వాత టమాటోలను 4 వైపులా కొద్దిగా కోసి గ్రైండ్ చేసిన పేస్ట్ని వాటిలో స్టఫ్ చేయాలి. వాటిని నూనెలో వేయాలి. మిగిలిన గ్రైండ్ చేసిన పేస్ట్ని దానిలో వేయాలి. జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ వాటర్ని ప్యాన్లో వేయాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టమాటో మసాలా కర్రీ రెడీ.